ఆశపడుతున్నాను. ఒకటి, జ్యోతిప్ప గారు దయ, కరుణ నిండిన వ్యక్తి. ఆయన హృదయంలో దయ ఉండింది, కరుణ ఉండింది. అందుచేతనే ఆయన మరియమ్మ గారు గర్భవతి అయ్యే తెలిసిన తర్వాత ఆమెను రహస్యముగా పరిశోధించుటకు నిశ్చయించుకునేను అని ఈరోజు బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఆ రోజుల్లో కావాలని ఉంటే ఆయన అవమానపరుచుకుండవచ్చు మరి తల్లి. ఇదిగో మా వివాహం నిశ్చయింపబడింది, మేమిద్దరు కారణం చేయలేదు, కానీ ఈమె గర్భవతిగా ఉంది ఒక మాట చెప్పుకుంటే మరి తల్లి ఆ రోజు రాళ్లతో కొట్టబడి చంపబడి. కానీ ఈమె హృదయం చూడండి, దయా కనికరం నిండిన ఆ హృదయం ఆమెకు భంగం కలిగించకుండా ఉండాలని అనుకుంది, అవమానపరచకుండా ఉండాలని అనుకుంది. ఒకవేళ ఈ సంఘటన మన జీవితంలో జరిగి మనం దీనికి ఎలా రియాక్ట్ అయి ఉండేవాళ్ళం కొంచెం ఆలోచన చేయించుకుంటాం. నీకు ఒక దండం అమ్మా వెళ్ళిపో, లేకపోతే మనం ఇద్దరు కోర్టులో చూసుకుందాం. ఇది మన యొక్క భావంగా ఉంటుంది. కానీ యోసేపుని చూడండి, ఎంత గొప్ప వ్యక్తి. రెండవ విషయం, ఆయన ఇలా తలంచుండగా నిర్ణయించుకొని నిద్రలో జారుకుంటున్నాడు. ఎలా నిద్ర వచ్చి ఉంటుంది ఆయనకి? ఇలాంటి సంఘటన మన జీవితంలో జరిగితే మనకి నిద్ర వచ్చునా? రాదు. కానీ ఈయన నిద్రపోతున్నాడు. కారణం అంతా దేవుడికి తెలుసు. నిద్రపోవడానికి ముందు ఆయన ప్రార్థన చేసుకొని బహుశా నిద్రపోతాడు. నిద్రపోతున్న సమయంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, యోసేపు, దావీదు కుమారా యోసేపు, మరియమ్మను స్వీకరించుటకు నువ్వు వెనకాడవా, భయపడకుడు, ఆమెను స్వీకరించు. కారణం ఆమె గర్భం ధరించినది పవిత్రాత్మ వలన. నిద్ర నుండి మేల్కొంటున్నాడు. నిద్ర నుండి మేల్కొని మరియమ్మను తన భార్యగా స్వీకరించినాడు. ఒకటి, ఆయన హృదయం దయా కరుణతో నిండి ఉన్నది. రెండవది, ఆయన దేవుడి స్వరాన్ని విన్నాడు. మూడవది, ఆయన దేవుడికి విధేయుడయ్యాడు. ఒబీడియన్స్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మూడు గుణ లక్షణాలు కలిగిన ఆ యోసేపును ఈ దినము మన ముందు తల్లి సభ ఉంచుతున్నది. ఇదిగో ఈ యోసేపు గారిని చూడు, ఆయన హృదయం ఎలాంటిదో చూడు, ఆయన భావం ఎలాంటిదో చూడు, ఆయన ఎలా జీవించాడో చూడు, అలాగే కూడా జీవించు అని చెప్తుంది. క్రిస్మస్ పండుగకు ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. క్రిస్మస్ పండుగ రోజున మనం ఈ బాల యేసు ఒకవైపు మరియు తల్లి, ఇంకొక వైపు యోసేపు, ఆ తర్వాత పశువుల పాకలో ఉన్న చాలా మంది చూస్తున్నాం. మనం వెళ్ళి సాష్టాంగంగా ఆ బాల యేసుకు మన జీవితంలో అర్పిస్తున్నాం. ఈ మరియు తల్లి యోసేపు ఇద్దరు కూడా రెండు వైపు మనల్ని చూస్తారు. మన యొక్క హృదయం ఎలాంటిది? దయా కనికరం, ప్రేమ, అభిమానం నిండి ఉన్నదా చూస్తారు. స్వార్థం లేకుండా ఉందా చూస్తారు. యేసు ప్రభుని మన హృదయంలో స్వీకరించడానికి మన హృదయం నిర్మలంగా ఉందా చూస్తున్నారు.
ఈరోజు రెండవ పట్టణంలో పులిక పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో యేసు ప్రభు మానవుడిగా ఉన్నాడు, యేసు ప్రభు దైవత్వం నిండి ఉన్నారు. రెండు స్వభావాలను మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు మొదటి పట్టణంలో ఆహాజు రాజులకు దేవుడు ప్రత్యక్షమై ఏమైనా కోరుకో, ఆకాశంలో ఉన్న దానిని కోరుకోవచ్చు, పాతాళంలో మన భూమిలో ఉన్న దానిని నీవు కోరుకోవచ్చు. నువ్వు ఏది కోరుకున్నా దేవుడికి చేస్తాడు. ఆహాజు ఇక్కడ ప్రదర్శింపబడినట్లు చాలా మంచి వ్యక్తి కాదు. ఆహాజు ఆయనకు భార్య జెజబెల్, వీళ్ళు దప్పర దేవతలను కొలిసిన వాడు. కానీ ఐసాయా ఈయన గురించి చెప్తున్నారు. ఆయన నేను కోరుకోను, నేను దేవుని పరీక్షకు గురి చేయను అంటాడు. అప్పుడు ఆ దేవత ఈయనకి నువ్వు కోరుకోకపోయినా పర్వాలేదు, దేవుడే నీకు ఒక సూచనమును ఇస్తాడు. కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కలను, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నారు అని అర్థం. ప్రియమైన సహోదరులారా, మత్తయి సువార్తను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన తన సువార్తను ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు అన్న ఆ పదముతో ప్రారంభిస్తున్నాడు. తన యొక్క సువిశేషములను ఇదే రీతిలో ముగిస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం చూసినట్లయితే యేసు ప్రభు తన యొక్క శిష్యులను పంపుతూ ఇలా అంటున్నారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు నా పేరిట జ్ఞానస్థానం ఇవ్వండి, నేను సర్వదా నీతో ఉన్నాను అన్న పదముతో ఆయన ముగిస్తున్నాడు. ఆయన తన యొక్క సువిశేషాన్ని ప్రారంభించిన విధానం, తన యొక్క సువిశేషాన్ని ముగించిన విధానం, దేవుడు మనతో ఉన్నారు అన్న ఆ భావంతో. ప్రియమైన సహోదరులారా, మనం చాలాసార్లు అనుకుంటాం, మనకు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనం కన్నీరులో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు మనం అనుకుంటాం దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, దేవుడు నాతో లేడు, దేవుడు నాతో ఉంటుంటే నాకు సమస్యలు వచ్చేది కాదు. దీన్నే కదా మార్తా మరియా యేసు ప్రభుతో చెప్పారు, మీరు ఇక్కడ ఉంటుంటే నా సహోదరుడు లాజరు మరణించి ఉండేది వాడు కాడు. అది కాదు భావం. మత్తయి చాలా చక్కగా చెప్తున్నారు, దేవుడు ఎప్పుడు మనతో పాటు ఉంటున్నారు. మనతో ఉండటానికి, మన మధ్య ఉండటానికి, మన హృదయంలో ఉండటానికి ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చారు. అదే కదా మనం కొనియాడుతున్న ఈ క్రిస్మస్ పండుగ. 2025 సంవత్సరాల ముందు ఆయన హిస్టారికల్గా, చరిత్ర అపూర్వకంగా ఆయన ఈ భూలోకంలో జన్మించారు. అధికారులకు ఆయన లోనే పాడుపడ్డారు, శిలువ మీద కొట్టబడ్డారు, మరణం పొందారు. ఇది యేసు ప్రభు ఊరికి అక్కడ ఊరి వచ్చిన వ్యక్తి కాదు. హిస్టరీ, చరిత్ర చెబుతుంది. ఆయన యొక్క రాకడ వలన ఈ చరిత్ర రెండుగా చీలించి యేసు ప్రభు పుట్టక పూర్వము, యేసు ప్రభు పుట్టిన తర్వాత. ప్రియమైన సహోదరులారా, నీతి మంతుడు ఎవరు? యోసేపు గారు. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఈ వ్యక్తికి ఇది చెందాలి, లభించాలి, నీతి చేసి ఆ వ్యక్తికి దొరికింది అంటే న్యాయం, నీతి, న్యాయం, ధర్మం ఇవ్వబడింది. సాధారణ మాటల్లో నీతి ఆయనకి, ఆయన నీతి చేరింది అంటే తనకు చేరవలసిన దానిని అతడు పొందాడు. ఇది నీతి. బైబిల్
గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే నేను దాన్ని అడుగుతుంది కానీ అయినా దేవుడు దానిని నాకు ఇస్తున్నారు. కారణం దేవుడు నీతి గలవాడు. ఈ వ్యక్తికి ఇది లభించాలనుకున్నాను, ఈ వ్యక్తికి అడుగు కాదు, అయినా నేను ఇస్తాను అని దేవుడు ఇచ్చేది దేవుడి యొక్క నీతి. దేవుడి యొక్క నీతికి మానవుని యొక్క నీతికి చాలా తేడా. అవును ప్రియమైన సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం 2 విషయాలను మనం గమనించాలి. యోసేపునకు దేవుడు చెప్పుకున్నాడు, మరి తల్లి పవిత్ర ఆత్మచే గర్భము ధరించినది. పవిత్ర ఆత్మచే యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు యొక్క జీవితం అంతా మనం పరిశీలించినట్లయితే ఆయన ఎప్పుడు పవిత్ర ఆత్మచే నింపబడి ఉన్నారు. జ్ఞానస్థానం పొందేటప్పుడు పవిత్ర ఆత్మ ఆయనకు దిగి వచ్చింది. ఎడారికి ఆయన శోధింపబడినకు వెళ్ళబడడం పవిత్ర ఆత్మ వలనే. ఆయన జ్ఞానస్థానం పొందింది, ఆయన మిగతా వాడి జ్ఞానస్థానం ఇచ్చింది పవిత్ర ఆత్మ వలనే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం, ఆయన దయ్యములను పారద్రోలినది పవిత్ర ఆత్మ యొక్క శక్తి వలనే. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనము, ఆయన బోధించాలి, ఆయన బోధన పవిత్ర ఆత్మతో నింపబడి ఉన్నది. తన జీవితం అంతా కూడా మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మంచిదే చేశారు. పవిత్ర ఆత్మ నింపబడిన వ్యక్తి, పవిత్ర ఆత్మ లేని వ్యక్తి చాలా ఉంది. పవిత్ర ఆత్మ నింపబడిన వ్యక్తి మంచిగా ఉంటాడు, మంచి వ్యక్తి అని తెలుసుకుంటాడు. పవిత్ర ఆత్మ లేని వ్యక్తి రౌడీగా తయారవుతాడు. దౌర్జన్యం, పగ, కక్ష, నిండు. పవిత్ర ఆత్మ నింపబడిన వ్యక్తిలో దీనత, వినయం, కరుణ, ప్రేమ ఇది ఉంటుంది. అలా నిలబడిన వ్యక్తియే కొంచెం ఈ పండుగ సమయంలో క్రిస్మస్ పండుగకు తయారు అవుతున్న ఈ సమయంలో బప్తిస్మ యోహాను, మరియ తల్లి, యోసేపు, ఆ తల్లి సభ మన ముందు కొని తెస్తుంది. వీళ్ళ వల్లే మీరు మారండి. యేసు ప్రభువుని స్వీకరించడానికి మీ యొక్క భావం, మీ తలంపులు, మీ హృదయం ఎలా ఉండాలి? వీళ్ళ వల్లే ఉండాలి. మరి తల్లి యేసు ప్రభువు తన యొక్క గర్భంలో 9 నెలలు మోసింది. దానికి ముందు తన హృదయంలో మోసింది. జన్మమిచ్చి యేసు ప్రభువుని లోకానికి ప్రసాదించింది. చాలాసార్లు మనం అనుకుంటాము గర్భం ధరించడం కేవలం ఆడవాళ్ళు వల్లనే అవుతుంది అని. అందరికీ గర్భం ధరించవచ్చు. హృదయాలలో మనం గర్భం ధరించవచ్చు. మగవాళ్ళు సంతోషించండి. ఆ క్రీస్తు ప్రభుని మన యొక్క హృదయంలో మనం మోయాలి. మన తలంపులలో, మన మాటలలో, మన క్రియల్లో ఆ ప్రభుని మనం మిగతా వారికి ఇవ్వాలి. దేవుడు మన అందరినీ గట్టిగా దీవించి ఆశీర్వదించుగాక. అందరూ కూడా లేచి నిలబడి మన సర్వశక్తి
ఇమ్మానుయేలు జననం చాలా దగ్గర ఉన్నది. మన కుటుంబాలలో ఆ యేసు ప్రభు జన్మించాలి, మన హృదయాలలో ఆ యేసు ప్రభు జన్మించాలి. మనకు కావలసిన, మన కుటుంబాలకు కావలసిన అన్ని ఆశీర్వాదములను, ఆత్మీయ వరములను, పరలోక పుణ్యములను దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. శ్రీసభ కొరకు మా జగద్గురువులైన లియో పాపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను దీవించండి. వారి ద్వారా మీ పరలోక రాజ్య స్థాపన జరుగునట్లు మమ్ము మా క్రైస్తవ నాయకులను దీవించండి. అందరూ నాయకులు పేదల పట్ల దయా కనికరము కలిగి ప్రజలకు కావాల్సిన సేవలను అందించు చక్కగా పరిపాలన చేయు జ్ఞానం దయచేయమని అందరూ. మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులందరినీ కొరకు ప్రార్థించుతున్నాము. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. అదేవిధంగా మా విచారణలో ఉన్న యువతి యువకులను, బాలబాలికలను, మహిళల సంఘములను, విన్సెంట్ పాల్ సభ్యులను, వృద్ధులను, వితంతువులను దీవించి కాపాడమని అందరూ. ఇబ్బందులతో, ఒంటరితనంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీ కృపా దయను బట్టి మీ గాయపడిన హస్తంతో వారందరినీ తాకి స్వస్థపరచండి, బలపరచమని అందరూ. సైక్యత, శాంతి కొరకు ప్రార్థించుదాము. యుద్ధాల వలన సామాన్య ప్రజలు అనేక మంది బలవుతున్నారు, మరణిస్తున్నారు. ఆస్తులు, దేశ సంపద నాశనం అవుతున్నాయి. పౌరులు భయంతో జీవిస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం కనుక యుద్ధాలు మానుకొని దేశాల అభివృద్ధి పథకంలో ముందుకు సాగే విధముగా అన్ని ప్రపంచ దేశాలను, పాలకులను దీవించమని అందరూ. మన ప్రతి యొక్క తలంపుల కొరకు, ఆశల కొరకు, కుటుంబ మేలుల కొరకు, మన విచారణ మేలుల కొరకు, విచారణకర్తల యొక్క తలంపుల ఆశలు నెరవేరాలని కాసేపు మౌనముగా ప్రార్థన చేసుకుందాం. చిన్నారి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, అనారోగ్యంగా ఉన్న వారి వరకు, మన ప్రార్థనలు అడిగిన వారి వరకు ఈ క్రిస్మస్ పండుగ, ఈ వేడుకలు ఆధ్యాత్మికమైనదిగా నిండి ఉండాలని కాసేపు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. మా పరలోక తండ్రి ఓ దేవా, బాబు యేసు యొక్క జన్మదిన వేడుకలను కొనియాడుకోవడానికి కొద్ది కాలం మాత్రమే ఉన్నది. ఈ కొద్ది కాలంలో
మేము మా హృదయములను మా కుటుంబములను మీకు అనుకూలంగా చేసుకొని ఆ చిన్నారి పాలు వేసి మా హృదయాలలో మా కుటుంబాలలో చేసుకోవడానికి కావలసిన అనుగ్రహములను ఆత్మీయ పరములను పరలోక పుణ్యములను మాకు దయచేయండి. మీ బలిపీఠం చుట్టూ మీ కూడి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క చల్లని హస్తముతో తాకి వారి